హాయ్ అండి. వెల్కమ్ టు విటూబీ ఛానల్. ఈ ఆర్డర్ వచ్చేసి ఈ శారీ వచ్చింది బ్రౌన్ అండ్ పింక్ కాంబినేషన్‌తో. సో, పళ్ళు వచ్చేసి బ్రౌన్ కలర్‌లో వచ్చింది. సో, నేను పింక్ థ్రెడ్‌ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ థ్రెడ్ వచ్చి పింక్ కలర్‌ని యూజ్ చేస్తున్నా. అండ్ నీడిల్ వచ్చేసి 9 నెంబర్ అంటే 0.85 మగ్గం సూది వాడేదానికంటే కొంచెం పెద్ద సైజ్ అన్నట్టు. అండ్ నీడిల్ వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది. సో, అలా. అండ్ ఈ పింక్ దారాన్ని నేను 7 వరుసలుగా తీసుకొని అలా ఒక నాట్ వేసేసుకున్నా. అండ్ ఫింగర్కి అలా ఫిట్గా రోల్ చేయడం వల్ల థ్రెడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో, మనం డిజైన్ వేసినప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు. సో, ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆ నెడిల్తో ఇలా వేసేస్తే అండ్ ఒక నాట్ వేసేసుకోవాలన్నట్టు అక్కడ నాట్ వేసేసుకొని అండ్ సో ఇలా చైన్స్ వేసేసుకోవాలి. అండ్ గొలుసు కుట్టులాగా వస్తుంది నార్మల్గా చూస్తే 1 2 3 4 అండ్ 5. సో ఈ 5 చైన్స్ అయినాక ఆ నెడిల్ని ఇలా క్రాస్గా కాకుండా ఇలా స్ట్రైట్గా పెట్టాలి. సో అలా పెడితే ముడత రాదన్నట్టు. సో ఇలా ఒక నాట్ వేసేసుకోవాలి. అండ్ సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ 5 చైన్స్ జూమ్ చేసి చూపిస్తా. ఓకే. అండ్ ఇలా 1 2 3 4 అండ్ 5. సో సేమ్ నిడిల్ని అలా స్ట్రైట్గా పెట్టి ఒక నాట్ వేసేసుకోవాలి. ఇలా శారీ మొత్తం 5 చైన్స్ అండ్ లాక్ 5 చైన్స్ అండ్ లాక్ ఇలా కంటిన్యూగా శారీ పళ్ళు మొత్తం వేసేయాలి. సో ఇలా శారీ మొత్తం 5 చైన్స్ అండ్ లాక్ కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ కుచ్చు కట్టాలి. 1 గ్యాప్ ఇస్తూ కుచ్చు కడదామని అనుకుంటున్నా. సో నేను ఈ థ్రెడ్ వచ్చేసి 200 వరుసలు అన్నట్టు. అలా అయితే లావుగా వస్తుంది. మీకు ఇంకెంత లావు కావాలనుకున్నా కూడా అలా చేసుకోవచ్చు. అండ్ ఈ నిడిల్కి నేను చిన్న దారం కట్టేసి ఆ దారం అటు ఇటు ఎడ్జ్ వేసా. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ మెద్దల గ్యాప్లో నుంచి వెళ్ళి ఈ థ్రెడ్ని తీసి అలా ఈ 5 చైన్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 చైన్స్ మధ్యలో నుంచి ఈ సూదిని తీసామనుకో ఈ థ్రెడ్స్ అన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఇది ఈజీ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నా. సో నేను ఇలానే చేస్తా. ఇలా లాగితే అన్ని కుచ్చులు వచ్చేసి లోపలికి వచ్చేస్తాయి. అంటే మనకు చిక్కు కానీ ఏది కానీ పడదు. అండ్ మన లెంత్ చూసేసుకొని ఈ కాటన్ థ్రెడ్ని 3 వరుసలు పెట్టుకోవాలి. సో స్ట్రాంగ్గా ఉండడం కోసం. అండ్ ఇలా రోల్ చేస్తూ ఇలా ఒక 2-3 నాట్స్ వేసి మళ్ళీ మిగిలిన దారాన్ని అటు ఇటుగా అటు నుంచి ఇటు చేసేసి ఒక లాక్ వేసేసుకోవాలి ముడి. సో ఇలా వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. కస్టమర్స్కి కూడా మధ్యలో కుచ్చు తెగడం కానీ అలా అయితే వాళ్ళకు డిసప్పాయింట్ అయిపోతారు కదా. సో ఇది కొంచెం కష్టమైనా కూడా మనం చేస్తే ఆర్డర్స్ చాలా బాగా వస్తాయి అండ్ లాయల్టీగా ఉంటుంది. అండ్ ఇలా అండ్ నేనేం చేస్తున్నా అంటే ఇందులో బ్రౌన్ అండ్ పింక్ వచ్చింది కాబట్టి నేను పింక్ అండ్ బ్రౌన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో సేమ్ ఈ నిడిల్లో మధ్యలో గ్యాప్లో తీసేసుకొని ఇది వదిలేసి ఇది ఎందుకంటే నేను బ్రౌన్ని కూడా యూజ్ చేస్తాను కాబట్టి. సో అలా సేమ్ ప్రాసెస్ కాటన్ థ్రెడ్తో అలా ముడి వేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ ఇది మొత్తం చేసేసా. ఇప్పుడు బ్రౌన్ సేమ్ గ్యాప్ ఇచ్చింది కాబట్టి ఇలా దాని పక్క 5 చైన్స్ దాంట్లో ఇలా థ్రెడ్ తీసేసుకొని సేమ్ కాటన్ థ్రెడ్తో ఇలా నాట్ వేసేసుకోవాలి. సో ఇలా లెంత్ చూసుకొని అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్ అయిపోయింది శారీ. సో ఇలా కనిపిస్తుంది. వాళ్ళకి సింపుల్ డిజైన్ కావాలి అని చెప్పేస్తే నేను ఇలా రెడీ చేశా. అండ్ శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.